అందరికీ స్వాగతం అండి. శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎక్కడికి వెళ్ళినా నా 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 అంటారు కదా ఆయన, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని వాళ్ళు అంటున్నా కూడా నిజంగా జరుగుతుంటే చూస్తుంటే అలాగే ఉంది. సొంత పార్టీ వాళ్ళేమో అబ్బబ్బే లేదండి ఆయనలో ఒక అపరిచిత కోణం ఉందని వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో మరి టికెట్లు ఇచ్చినట్టే ఏంటో ఉంది, కానీ ఓడిపోయే టికెట్లు ఇస్తున్నారు వాళ్ళకి. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరుముకొస్తున్నాయి. 3 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్స్. ఇప్పుడు సొంత పార్టీ పైనే సర్జికల్ స్ట్రైక్స్కి దిగారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం చూసాం, గత 56 నెలల్లో ప్రతిపక్షాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. తెలుగుదేశం దగ్గర నుంచి జనసేన, బీజేపీ ఎవరిని వదిలిపెట్టకుండా దాడులు చేశారు. ఆ తర్వాత జనం మీద సర్జికల్ స్ట్రైక్స్ చూసాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ ఎవరిని, ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇక సొంత పార్టీ పైనే దాడులకు తెగబడ్డారు. మార్పులు, చేర్పులు, అభ్యర్థులు. తాడేపల్లి ప్యాలెస్ అదొక ఆక్షన్ సెంటర్ అయిపోయింది. అంటే వేలం పాట జరుగుతోంది. ఎంపీ టికెట్ కావాలా 140, లేకపోతే అసెంబ్లీ టికెట్ కావాలా 40. ఈ విధంగా ఇప్పుడు 140 పెట్టి బీసీలు ఎంపీ టికెట్ కొనుక్కోగలరా? 40 కోట్లు 30 కోట్లు ఇవ్వగల స్థాయి బీసీలకు ఉంటుందా? ఎంపీలకైతే 140 అంట. ఇప్పుడు పార్థసారథి గారు నిన్న సాధికార సభలో చెప్పారు, సామాజిక సాధికార బస్సు యాత్ర ఒకటి నడుస్తోంది వైసీపీది. సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రం తిరుగుతూ ఇంతవరకు ఇంకా తిరిగి రాలా. అందులో ఎక్కిన వాళ్ళంతా ఇంతవరకు దిగల, కానీ తాడేపల్లిలో మాత్రం చీటీలు చిరిగిపోతున్నాయి. ఆ బస్సులో ప్రయాణికుల పరిస్థితి గందరగోళం అయిపోయి మధ్యలోనే దిగిపోతున్నారు. పార్థసారథి గారు కూడా అక్కడ బస్సు దిగేసినట్టున్నారు. ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు, జనంలో నాకు గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర గుర్తింపు లేదు అన్నాడంటే, పార్థసారథి రాజశేఖర రెడ్డితో పాటు కలిసి పనిచేశారు, మాజీ మంత్రి, పొలిటికల్ ఫ్యామిలీ. ఆయన ఏంటంటే అలా నాన్న కావచ్చు, ఆయన కావచ్చు, లాంగ్ టర్మ్ పాలిటిక్స్ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, కుటుంబాల పట్ల జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నిరాదరణ, బడుగులలో బలహీన వర్గాల్లో నాయకత్వం ఎదిగి రావాలంటే చాలా కష్టం అమ్మ. ఏది బీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీల్లో నాయకుడిగా ఎదగాలంటే భారతదేశంలో ప్రస్తుత సమాజంలో కొన్ని దశాబ్దాలు పడుతుంది. 30-40 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే తప్ప, జెండాలు ఎత్తి మోస్తే తప్ప వీళ్ళు నాయకులుగా ఎదగలేని పరిస్థితుల్లో ఎదిగిన నాయకత్వాన్ని ఇలా చిదిమేయటం అనేది క్షమార్హం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఇక్కడ బీసీలకి రాజ్యాధికారం వచ్చింది. అది బీసీల పార్టీ అంటారు టీడీపీ. ఎందుకంటే అసలు బీసీలకు వెల్ఫేర్ స్కీమ్స్లోనే వాటా ఇచ్చాడు. ఏది, ఇళ్ళు కడుతున్నారంటే అందులో 20% బీసీలకే, రేషన్ కార్డులు ఇస్తున్నారంటే 20% బీసీలకే. ఈ విధంగా వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా ఇచ్చాడు, వెల్ఫేర్లో వాటా ఇచ్చాడు. అంటే పేదరిక నిర్మూలన కిందే చూడాలి ఈ మొత్తాన్ని కూడా. ఏది, ఇప్పుడు ఈ సప్లాన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు కేటాయించారు? ఇవన్నీ పేదరిక నిర్మూలనలో భాగాలు. నాయకత్వం పెంచడం కూడా బలహీన వర్గాల్లో దీనికే కారణం అన్నమాట. ఆ నాయకత్వం ఆ వర్గంలో వస్తే ఆ వర్గం పేదరికానికి దూరం అయ్యేటట్లుగా ఆ నాయకుడు పనిచేస్తాడు. పని చెయ్యాలనే ఆశయంతో పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరినీ కూడా చిందరవందర చేయటం, కకావికలం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం 11 పేజీల లెటర్లో ఆయన చెప్పాడు స్పష్టంగా, 8 ఏళ్ళు నేను పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేశాను, జీతాలు నేనే ఇచ్చాను, నా మీద 25 కేసులు పెట్టారు, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన బిజినెస్నే దెబ్బ కొట్టే పరిస్థితి. అంటే ఏంటి, పాము తన పిల్లల్ని తనే మింగేసినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను పెంచినటువంటి బీసీలను, ఎస్సీలను తనే మింగేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కువ సీట్లు వారికే ఇస్తున్నారు. అసలు అది స్వర్ణయుగం అని అంటున్నారు.
అసలు బీసీలకి వీళ్ళు చేసినంత ఏది చేయలేదంటున్నారు. టికెట్లు కూడా 50% పైగా ఉన్నటువంటి జనాభాలో వాళ్ళకే ఇస్తున్నారు అంటే నేను తప్పేమో చేయలేదని చెప్తున్నారు కదా, అది నమ్మే అవకాశం కూడా ఉంది కదా, టికెట్లు కనపడుతున్నాయి కదా. అదే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మీరే ఇంట్రడక్షన్లో అన్నారు. ఏది నోటితో మాట్లాడతాడు, నేను అనలేదు, ప్రతిపక్షాలు అంటున్నారు. నొసలతో ఎక్కిరిస్తారు అని చెప్పి అన్నా అన్నా అన్నాడంటే ఇక అక్కడ చీటీ తిరిగినట్టే. ఇప్పుడు సుబ్బన్న అన్నాడు, ఎక్కడున్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పివి రమేష్ అన్న అన్నాడు, రమేష్ గారు ఎక్కడన్నారు, సవాంగ్ అన్న అన్నారు, సవాంగ్ ఎక్కడున్నాడు. వీళ్ళంతా కూడా ఎవరు? ఎస్సీలు, ఎస్టీ అధికారుల పరిస్థితే, ఉన్నతాధికారుల చీటీలే చించేసినటువంటి వ్యక్తి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేల చీటీలు చించడంలో తప్పే ఉంది. మనం జగన్ ఇప్పటిదాకా జగన్ మ్యాజిక్ చూపించాడమ్మా. ఏది 4.5 ఏళ్ళు. ఇక జనం మ్యాజిక్ ప్రారంభమైంది. ఏంటి ఈ జనం మ్యాజిక్ ముందు జగన్ మ్యాజిక్ పనిచేయదంటారా? పీసీ సర్కార్ మ్యాజిక్ కూడా పనిచేయదు. టీడీపీతో మాట్లాడదాం, ఎందుకంటే జనవరి 4వ తేదీ నుంచి వాళ్ళు కూడా